హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉండేది 6కి. మేము 4కి లేసాం. పొట్టిదే లేగలేదు. అప్పుడు పొట్టిదానికి పడుకొని ఉండేది, వచ్చే ముందు లేచింది. ట్రైన్ ఎక్కి కూడా కాసేపు పడుకుంది. తర్వాత లేచి బాగా ఆడుకుంది ట్రైన్లో. చూడండి ఎంత హ్యాపీ జర్నీ, బాగా ఎంజాయ్ చేసింది పొట్టిది. బయటికంటే సరదా పొట్టిదానికి. మధ్యలో విజయనగరంలో మామయ్య పాప వచ్చింది, మాకు టిఫిన్ పట్టుకొని వచ్చింది. అలానే పర్ణికకు కూడా చూడడానికి వచ్చింది. విజయనగరంలో టిఫిన్ అయిపోయింది. వైజాగ్ నుంచి మాకు తిరుపతి ట్రైన్. వైజాగ్లో అక్కల ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ అక్క పాప కోసం కెమెరా రెడీ చేసుకుని ఉంటే నేను వచ్చాను ఫస్ట్ ఫ్రేమ్లోకి. పొట్టిదే చాలా రోజుల తర్వాత వైజాగ్ వెళ్ళింది. అందరూ హ్యాపీ. అక్కడ దిష్టి తీసింది అక్క. చూడండి పొట్టిది ఎలా చూస్తుందా. వెళ్ళింది అక్క, వెళ్ళి స్కాన్ చేసింది. బాగా నచ్చినట్టుంది. కాసేపు ఆడుకుంది బాగా. జర్నీ అంతా అసలు ఇబ్బంది చేయలేదు. బయటకు వస్తే ఇంకా ఆకలి ఏదేమో. మార్నింగ్ ఎప్పుడో 6 అప్పుడు తాగింది, అప్పటికి 12 అవుతుంది. తినలేదు, తాగలేదు, ఏడలేదు. చూడండి ఎలా ఆడుతుందో. హ్యాపీ హ్యాపీ. ఇంక లాభం లేదని నేనే ఇంకా సెల్లెక్ కలిపి పెట్టేశాను. హోమ్ మేడ్ సెల్లెక్. తనకి పెట్టాక మేము కూడా లంచ్ చేస్తాం, ట్రైన్కి టైం అవుతుందని. నెక్స్ట్ పాపకి స్నానం చేసి రెడీ చేస్తాను. చూడండి పొట్టిదాని డ్రెస్ ఎంత బాగుంది కదా, మా మామయ్య ఇచ్చాను. నెక్స్ట్ స్టేషన్కి మూవ్ అవుతున్నాము. ఆర్ఏసీ వచ్చింది, అది కూడా ఒకటే అయింది. సో అసలు మా బావగారు అయితే ఇంకా ఎలా వెళ్తారు పిల్లతో, వద్దు ఉండిపోండి అన్నారు, కార్లో వెళ్ళిపోదామని. అయినా సరే అంత లాంగ్ జర్నీ కదా అని ఏదో విధంగా ట్రైన్ అయితే ఎక్కేసాం. కానీ అసలు ఇంకా ఆ రోజు ఏంటో ఫుల్ డిమాండ్ అంట, సీట్ దొరికే ఛాన్స్ లేదన్నారు. అయితే బాగా కాల్స్ మీద కాల్స్, ఇంకా దిగిపోండి, వద్దు ఇబ్బంది అయిపోతారని. వాళ్ళది అసలు ప్లానింగ్ లేదు. అయినా మా గురించి అని సడన్గా వాళ్ళు కూడా బయలుదేరిపోవడానికి రెడీ అయిపోయారు. అయితే మేము ఆలోచించాం ఏం చేయాలని. ఇంక ఇబ్బంది అవుతుంది పాపతో అని. అయితే వెళ్ళే దారిలోని ఎలమంచిలో మా చిన్న మామయ్య ఉంటున్నాను అనమాట. అక్కడ దిగిపోదామని ఫిక్స్ అయ్యాం. చూడండి ఎంత చక్కగా ఆడిస్తుంది పాప. మాత్రం జర్నీ భలే ఎంజాయ్ చేసింది మా అందరికన్నా. ఈ ట్రైన్ ఎక్కడం దిగడం కొంచెం ఇబ్బంది అయిపోయింది పాపతోని. వైజాగ్ స్టేషన్లో పరిగెట్టసాక అయిపోయింది ఆ ప్లాట్ఫామ్ మీదకి. తర్వాత అలాగ వచ్చింది, ఎలమంచిలో దిగాం. మా మామయ్య ఇంటికి వచ్చేసాం. మామయ్య ఆడుతున్నారు పర్ణికతో. మామయ్యలు కూడా చాలా హ్యాపీ. మేము ఫస్ట్ టైం వెళ్ళాం పాపను పట్టుకొని అక్కడికి, ఈ విధంగా అట్లీస్ట్. అత్త మామయ్య ఫుల్ హ్యాపీ. మార్నింగ్ విజయనగరంలో టిఫిన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అక్కల ఇంట్లో లంచ్ అయిపోయింది. ఇక్కడ ఈవినింగ్ మా మామయ్య ఇంట్లో స్నాక్స్ అయిపోయింది. మా జర్నీ అంతా మేము అసలు ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు, పాప గురించనే పట్టుకున్నాను. ఇంకా మాకైతే ఇలాగ మంచిగా అయిపోయింది మొత్తానికి. పాపకి అత్త గార్డెన్ చూపిస్తున్నారు. ఈవినింగ్ ఫొటోస్ తీయమన్నారు, పిక్స్ తీయమన్నారు. చూడండి ఎలా నవ్వుతుంది బుడ్డిదై. మొత్తానికి ఇలా అయినా వచ్చాం మామయ్య వాళ్ళ ఇంటికని. నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను. చూడండి చిట్టమ్మ, పొట్టమ్మ హ్యాపీ ఫుల్గా. ఇప్పుడు మామయ్య టర్న్. పాపకి తిప్పుతున్నారు, మొత్తం చూపిస్తున్నారు అనమాట. వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంది. ఆ గార్డెన్ ఏరియా అయితే ఇంకా సూపర్ అసలు. మేము ఇక్కడ ఉన్నాం. పర్ణిక వాళ్ళ డాడీ రెస్ట్ తీసుకుంటున్నారు, పడుకున్నారు నైట్ డ్రైవ్ చేయాలి అని. ఇలా ఆఫ్టర్నూన్ 3:30 గలా రీచ్ అయ్యాం. 3:30 నుంచి అక్కలు వచ్చేసరికి 7 అయిపోయింది. అలాగా మామయ్యలు చక్కగా ఆడుకున్నారు పాపతోని. నేను హాయిగా బాగా తిన్నాను, స్నాక్స్ తిన్నాను, బాగా ఫ్రూట్స్ తిన్నాను. పుట్టమ్మ పడుకొని లేచింది కదా, ఆడుకుంటుంది మామయ్యతోని. అది ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. అక్క వాళ్ళు వచ్చేసరి 7:30కి మేము డిన్నర్ చేసి ఇంకా మూవ్ అయిపోయాం. ఇది మిడ్నైట్. ఒంగోలు దగ్గరలో ఉన్నాం. చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గర కాసేపు హాల్ట్ తీసుకున్నాం. మిడ్నైట్ 1 or 2 అవుతుంది అప్పుడు. అన్సేఫ్ జర్నీలో పాప ఎక్కడ అల్లర్లేదు, హాయ్ బజ్జు ఉంది. ఇక్కడ మేము కాసేపు బయటికి తీసుకొచ్చాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అయింది. నైట్ అంతా మాత్రం పాప హాయిగా బజ్జుంది. అస్సలు నేను ఇంకా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను, నడుము నొప్పి వచ్చింది. కానీ పాపతో అయితే అస్సలు ఇబ్బంది అవ్వలేదు. తన ఆకలి కూడా ఏడవలేదు, అసలు డైపర్ చేంజ్ కూడా చేయలేదు. అంటే అంత సపోర్ట్ చేసింది అనమాట. ఇంకా పర్ణిక అండ్ వాళ్ళ డాడీ నాప్స్ అలా హాయిగా ఇద్దరు పడుకున్నారు.
నైట్ అంతా బాగా డ్రైవ్ చేశారు. మేము కాసేపైనా న్యాప్ తీసుకున్నాం కానీ అతనైతే అస్సలు లేదు. ఇంకా పాపతో జర్నీ అంటే ఏమో అనుకున్నాను కానీ అస్సలు ఇంకా తను అయితే ఫుల్ యాక్టివ్గా ఉంది. అస్సలు అల్లలేదు, ఏడుపు అనేది లేదు, ఆకలి అనేది లేదు అసలు. నేను ఇంకా చూస్తున్నాను ఎప్పుడు ఏడుస్తే ఎప్పుడు పాలు పెడదామా అనేసి. అసలు సీనే లేదు, అసలు ఏడట్లేదు. 4-5 అవర్స్ 6 అవర్స్కి ఒకసారి తీసుకునేది ఫీడింగ్. చక్కగా ఆడుకుంది నవ్వుకొని. తర్వాత ఒక దగ్గర ఆగాము, డాబా దగ్గర ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసాము. నెక్స్ట్ మేము మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రీచ్ అయిపోయాం, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చూడండి తిను మా సిస్టర్. ఇంకా పాపని ఇదే తను చూడడం ఫస్ట్ టైం అనమాట. చూసి చాలా హ్యాపీ అయిపోయింది. తిరుపతి చాలా లాంగ్ కదా, సో తనకి రావడానికి అవ్వలేదు. సో మేము వెళ్ళేసరికి చాలా హ్యాపీ. ఇంకా మేము తిరుపతి వస్తున్నాం అంటే ఇంక ఇంటికి రాకుండా వెళ్తే ఒప్పుకోనా అన్నది. చాలా బాగా చూసుకున్నారు. మాకు మంచి టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది. సో చాలా హ్యాపీ. అంత జర్నీ చేసి వచ్చి చాలా బాగా రెస్ట్ తీసుకున్నాం అక్కడ. తను పాపకు చాలా బాగా ఆడించి బాగా చూసుకుంది నేను రెస్ట్ తీసుకునే టైంలో. ఇంకా బావగారు సిస్టర్ అయితే ఇంకా చూడండి ఎంత చక్కగా చూసుకున్నారు. ఇంకా వాళ్ళ బేబీస్ కూడా పాప అంటే చాలా బాగా ఆడుకున్నారు పాపతోని. ఈ టైంలో అక్క వాళ్ళు దర్శనం టికెట్స్ గురించి వెళ్ళారు. వాళ్ళు అనుకోకుండా వచ్చారు కాబట్టి వాళ్ళు దర్శనం టికెట్ గురించి మార్నింగ్ వెళ్ళారు. వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 4 or 5 అయ్యింది. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈలోపు నేను హాయిగా కాసేపు పడుకున్నాను, సిస్టర్తో మాట్లాడాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము రెడీ అయిపోయాం ఇంకా కొండ మీదకి వెళ్ళడానికి. సిస్టర్ వాళ్ళ ఇంటి నుంచి అసలు రాబుద్దే లేదు. అక్కడ లొకేషన్ కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో చాలా బాగా చూసుకున్నారు, చాలా కంఫర్టబుల్గా ఉంచారు. థ్యాంక్ యూ బావగారు అండ్ మనీ. కొండ మీదకి మూవ్ అయిపోయాం. ఇప్పుడు ఒక ఫారెస్ట్లో వెళ్ళి మేము వెళ్తున్నాం అనమాట. ఆ రూట్ చూడండి. మేము కొండ మీదకి వెళ్ళాలంటే మాకన్నా ముందు కజిన్ సిస్టర్లు లేచి ఫ్రెష్ అయ్యి 3కి లేచిపోయింది పాపం. ఎప్పుడు రీచ్ అవుతారో ఏంటో అని చెప్పి మా గురించి టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసింది. మేము హాయిగా బాగా తినేసి మూవ్ అయ్యాం కొండ మీదకి. వాళ్ళ ఇంటి నుంచి కొండ మీద వెళ్ళడానికి మాకు 1.5 hour పట్టింది. ఫైనలీ రీచ్ అయ్యాం. కొండ కింద ఉన్నాం. ఇక్కడ చెకింగ్ అవుతుంది కదా, చూడండి పొట్టమ్మ. అక్కడ లొకేషన్ బాగుందని కాసేపు దిగేసి అలాగా వీడియోస్ అండ్ పిక్స్ తీసుకున్నాం. కాసేపులో మా పొట్టమ్మ గుండె అయిపోద్దని చాలా బాధపడ్డాను. యాక్చువల్లీ నాకు గుండె అంటే నచ్చదు. చూద్దాం గుండె అయ్యాక ఎలా ఉంటుందో. బుజ్జి తల్లి చూడండి. అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొంచెం వేడిగా అయితే అస్సలు అనిపించలేదు. ఇంకా కొండ మీద వెళ్ళాక రూమ్ సెట్ అవుతుందో లేదో, ఎంత టైం పడుతుందో ఏంటో అని చాలా టెన్షన్ అయ్యా. ఆ టెన్షన్ అవుతున్నా ఇంకా చెకింగ్ అయిపోయింది. కొండ మీదకి మూవ్ అయ్యాం. ఇప్పుడు 2018లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. కొండ మీదకి వెళ్తున్నప్పుడు 9:30 ఎంత అవుతుంది. ఇప్పుడు వెళ్ళగానే ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. గోవింద గోవింద చేస్తుంది పన్నికి ఈరోజు. గోవింద 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 గోవింద. ఆ రూమ్కి ఎంతసేపు అవుతుందో ఏంటో. అక్కలకి 12 o'clockలో స్లాట్ దొరికింది దర్శనం గురించి. సో ఇంకా కొంచెం టెన్షన్ ఉండేదన్నమాట, బేగ్ అవుతుందా లేదా. ఎంత టెన్షన్స్ ఉన్నా ఎంత టైం అయిపోయినా సరే మా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మేము ఎక్కడ మిస్ అవ్వకూడదని ఆ పనిలోనే ఉన్నాం. చూడండి అలా ఇంకా కొండపైకి వెళ్ళడానికి ఒక 30 minutes పట్టిందా, 20 minutes పట్టి ఉంటుంది. ఫైనల్లీ రీచ్ అయిపోయాం పైకి. రీచ్ అవ్వగానే ఫస్ట్ రూమ్ బుకింగ్కి వెళ్ళిపోయాం స్ట్రైట్గా. రూమ్ కోసం చాలా వెయిట్ చేయాలన్నారని భయపడిపోయాం. బట్ మా పర్ణికతో వెళ్తే అన్నీ మాకు ఈజీగా అయిపోతాయి కంఫర్టబుల్గా. సో రూమ్ కూడా మాకు 10 minutesలో దొరికేసింది. ఇంకా నెక్స్ట్ పర్ణికకి గుండు అవ్వడానికి తీసుకొని వెళ్తున్నాం. ఇదిగోండి గుండుకి వెళ్ళే ముందు, లైన్లోకి వెళ్ళే ముందు అన్నమాట ఈ వీడియో. బేబే గుండు చేసుకొని మేము ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనంకి వెళ్ళాలి. మా దర్శనం ఎప్పుడైనా అవుతుంది, ఎందుకంటే మాది సుఖతంలో కాబట్టి మాకేం పర్వాలేదు. అక్కలది 12 o'clock కదా. పాపకి గుండు చేయడానికి పక్కన ఉంటాను అని వచ్చింది, కానీ అప్పటికి టైం అయిపోతుంది, తను వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరు వెళ్ళాలి, మీ దర్శనం లేట్ అయిపోద్ది, వెళ్ళిపోని నేనే పంపించేశాను సగం లైన్లోకి వెళ్ళాక. ఇదిగోండి గుండు చేసుకోవడానికి రెడీగా ఉంది పర్ణిక. అప్పటి వరకు తిరిగేసి ఉందా, ఇంకా గుండుకి ఇలా కూర్చుంటాం అనగానే పడుకొని పోయిందనమాట. పడుకొని గుండు గీడ్చుకుంది. గుండు మొత్తం అయ్యాక లేచింది చూడండి.
అమ్మో ఫస్ట్ టైం గుండు బాగా జాగ్రత్త చేస్తారా లేదా ఇది అని మనకి డౌట్స్ ఉంటాయి. నేను చాలా భయపడిపోయాను కానీ చాలా ఈజీగా సింపుల్గా బాగా అయిపోయింది. భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. అది చూడండి చక్క పడుకొని ఉంది, ఎంత గిండు గీసినా ఎంత పట్టుకున్నా తల తడిపినా సరే లేవలేదు. ఇది పర్ణిక అంటే, సూపర్ పర్ణిక. ఎలా ఉంది చెప్పండి గుండులోని బుజ్జి తల్లి. అదిగోండి వాళ్ళ డాడీ వచ్చేసారు గుండైపోయి. నాకు గుండె అంటే నచ్చదు, ఇప్పుడు ఇద్దరు గుండెలు చూడాలి రోజు నేను. వాళ్ళ డాడీకి పోల్చుకోదేమో అనుకున్నాం కానీ చక్క పోల్చుకుంది అసలు. ఎందుకంటే తను పుట్టిన నుంచి వాళ్ళ డాడీకి ఎంత హెయిర్తోనే చూసింది, కానీ చక్క పోల్చింది గుండుతో కూడా. నా బుజ్జి తల్లి. ఇద్దరు గుండెలు వేసుకుని పదండి. ఇంకా దర్శనంకి మూవ్ అయిపోయింది దర్శనం కూడా, వచ్చేసాం. మొబైల్ ఇంకా పెట్టేసాం మేము, మాకు గంటలో అయిపోయింది దర్శనం. ఇంకా మొబైల్స్ రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకెక్కడ ఫొటోస్ వీడియోస్ తీయడానికి అవ్వలేదు. చూడండి చిన్ని పంతులం లాగా ఉంది నా బుజ్జి తల్లి. దర్శనం అయ్యాక లంచ్ కూడా అక్కడ ప్రసాదం చేసి రూమ్కి వచ్చేసాం. ఇంకా మార్నింగ్ అంతా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అవ్వలేదని మళ్ళీ నైట్ మూవ్ అయ్యాం. దర్శనం అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ టైం మూవ్ అయ్యాం ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని. మార్నింగ్ దర్శనంకి వెళ్ళి మళ్ళీ లంచ్ చేయడానికి వెళ్ళి ఇంకా తర్వాత రూమ్కి వచ్చేసరికి ఇంకా కాళ్ళ నొప్పులు అయితే మామూలుగా లేవండి. కానీ మళ్ళీ రాము కదా, అందుకు ఫొటోస్ కోసం మేము మళ్ళీ నైట్ వచ్చాం. చాలా నడాలి అని తెలుసు, బట్ తప్పదు కదా. ఇంకా పర్ణికతో ఫస్ట్ టైం వచ్చాం, మరి మెమరీస్ క్యాప్చర్ చేయాలి కదా తిరుపతిలో, అందుకు చాలా ఓపిక తెచ్చుకొని వచ్చాం. బట్ పడుకొని పోయింది పర్ణిక, కానీ ఎక్కడ లేవాలో అక్కడ బాగా లేచింది. తనకి ఎక్కడ పిక్ తీద్దాం అనుకున్నానో అక్కడ తను లేచింది. అప్పటికే నైట్ 10:30 అయిపోయినట్టుంది టైం. ఇంకా మేమేం తినలేదు కూడాను, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాకు ఫొటోస్ అండ్ వీడియోస్. ఫైనల్లీ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి. ఇక్కడ లేచిందనమాట, ఇక్కడే తనకు పిక్స్ తీయాలనుకున్నాను. కరెక్ట్గా ఇక్కడే తను లేచింది. చూడండి ఎలా నవ్వుతుందో చిట్టి తల్లి. నా చిట్టి తల్లి గుండెలో ముద్దుగా ఉంది కదా. ఇక్కడ చాలా పిక్స్ తీసుకున్నాం, గ్రూప్ పిక్స్ అయిపోయి ఇంకా చిట్టి తల్లికి సింగిల్ పిక్స్ తీద్దామని కూర్చోబెట్టినాను. చిట్టి తల్లి కూడా చాలా మంచిగా వచ్చాయి, ఇక్కడ చాలా బాగున్నాయి పిక్స్ గుండుతోనే. తల్లి అక్కడ కింద కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తుంది. పిక్స్కి వీడియోస్కి మంచిగా సపోర్ట్ చేస్తుందండి నా చిట్టి తల్లి. తనకి తెలుసు అమ్మకి ఇష్టం కాబట్టి అమ్మకి డిసప్పాయింట్ చేయదన్నమాట. ఇంకా చూడండి సరే అయిపోయి వెళ్దామంటే ఇంకా చేతులు ఇవ్వట్లేదు రావడానికి. చేతులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దించేస్తుంది, అక్కడే కూర్చొని ఉండిపోతుంది అంట. నచ్చినట్టుంది తల్లికి. చూడండి చేతులు ఇచ్చి మళ్ళీ దించేసింది. మళ్ళీ అలానే మళ్ళీ చేతులు ఇస్తుంది, మళ్ళీ దించేస్తుంది. ఇంకా లాభం లేదని బలవంతంగా నేనే ఎత్తేసుకున్నాను. ఇంకా చాలమ్మా వెళ్ళిపోదాం, మళ్ళీ వద్దాంలే నువ్వు పెద్ద అయ్యాక అని చెప్పాను. యాక్చువల్గా అయితే మేము పాప కోసం ఎక్కడ మొక్కలేదు, కానీ తిరుపతి ఎందుకు వచ్చామంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కకి డ్రీమ్ వచ్చిందనమాట, పాప పుడుతుంది తనకి అలివేలు అని పేరు పెట్టండి అని. సో అలా వచ్చిందనేసి ఫస్ట్ గుండు తిరుపతిలోనే చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అలా వచ్చేసాం. ఇంకా పాపకి 9 months అప్పుడు గుండు చేద్దామని వచ్చేసాం. 9 monthsలో ఎందుకు వచ్చానంటే 11 monthsలో రాకుండా అట్లీస్ట్ 3 months టైం దొరుకుతుంది తన బర్త్డేకి, అప్పటికల్లా హెయిర్ వస్తుంది కదా, బర్త్డే టైంకి గుండుతో బాగోదు కదా అని చెప్పి 9th month స్టార్టింగ్ రోజే ఇంకా మేము గుండు చేయించేసామన్నమాట. అన్నీ నాది ప్రీ ప్లానింగ్ అనమాట, ఇలానే ఉంటాయి నా ప్లానింగ్స్ అన్నీను. చూడండి పొట్టి తల్లి వ్యూని బాగా ఎంజాయ్ చేస్తుంది. నిద్ర నుంచి పాపం తను 8 కల్లా పడుకొని పోద్ది, 8కి పడుకొని మళ్ళీ మార్నింగ్ 7కి లేస్తుంది. అలాంటిది ఆ రోజు లేచి ఎంజాయ్ చేసేస్తుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. అక్కడ లైటింగ్ చూడండి, నామాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఇక్కడ అందరం కలిసి పిక్స్ తీసుకున్నాము, కొంచెం వీడియో షాట్స్ తీసుకున్నాము. తర్వాత ఆన్ ది వేలోని కొంచెం లైట్గా టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇది మార్నింగ్ సీన్. చూడండి వాళ్ళ నాన్న మీద కాల్ ఎలా వేసిందో, ఎక్కడున్న కాల్ మాత్రం వేసేయాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మూవ్ అయిపోయాం, కొండ దిగుతున్నాం. ఆన్ ది వేలో ఇక్కడ హనుమాన్ కనిపించారు, దర్శనం చేసుకుందామని ఆగాం. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడాను. అలానే పాపకి ఇక్కడ పిక్స్ తీద్దామని కూర్చోబెట్టాం. తను ఎక్కడ కింద కూర్చున్నా ఇంకా రాను లేవను అని అంటుంది. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇక్కడ.
నామాలతో చూడండి బుజ్జితల్లి ఎంత బాగుందో. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఎండ ఉంది కానీ అంత వేడి అనిపించలేదు ఏంటో మరి. అక్కడ చాలా బాగుంది, క్లైమేట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది. చూడండి చిట్టి తల్లి ఎలా చూస్తుందో, నన్ను చూసి నవ్వేస్తుంది. పొట్టమ్మ గుండుతో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ గుండుతో కూడా క్యూట్ ఉంది. అయినా తను పుట్టినప్పుడు ఇలానే పుట్టింది, అసలు హెయిర్తో పుట్టలేదు అనమాట. ఇంకా మూవ్ అయిపోయాము. కొండ 20 minutesలో మేము దిగిపోయాము. నెక్స్ట్ బాబాయ్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసామండి. సూపర్ ఉంది అసలు అక్కడ టిఫిన్. ఏ స్టేట్ వాళ్ళు వచ్చినా అక్కడ వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది, చాలా బాగుంది. నెక్స్ట్ గ్రీన్ స్టోన్కి వచ్చామండి ఐస్ క్రీమ్ తిందామని. చూడండి చిట్టి తల్లికి అక్కడ కూర్చోబెట్టాను. కాసేపు ఫొటోస్ వీడియోస్ తీద్దాం మేము ఆర్డర్ చేసే లోపని. పొట్టమ్మ మాత్రం ఎక్కడికైనా చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తుంది. కార్లో ఉన్నప్పుడు చక్కగా న్యాప్ వేసేస్తుంది, బయటకి ఎక్కడికి వచ్చినప్పుడు మాత్రం వ్యూస్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తుంది పొట్టి తల్లి. జర్నీలో ఎలా ఉండాలో ఏంటో మాకన్నా తనకే బాగా తెలిసినట్టుంది. చూడండి తను నవ్వు గుండుతని. ఇంకా అన్ని ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసేసామండి. ఆర్డర్ వచ్చాక చిట్టి తల్లి ముందు ఇలా పెట్టేసామన్నమాట. సరదా అయిపోతుంది అవన్నీ చూసి. ఇప్పుడు ఏదైనా తన ఎదురుగుంటే గ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది, గ్రాప్ చేసేస్తుంది. కాకపోతే మేము అవి అందేలా పెట్టలేదు. చూడండి తను ఎలా ట్రై చేస్తుందో. ఐస్ క్రీమ్ తినేసాక ఇంకా మేము రిటర్న్ ట్రైన్లో రావాలని ఫిక్స్ అయ్యాం. సో మాకు స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి అక్క వాళ్ళు ఇంకా మూవ్ అయిపోతారు. స్టేషన్కి ఇంకా 1 hour ఉంది టైం. 1 hour బిఫోర్ మేము రీచ్ అయిపోయాం. ఇక్కడ స్టేషన్ వెయిటింగ్ హాల్లో ఉన్నాం. తిరుపతిలో అసలు ఏమీ కొనలేదండి. స్టేషన్లోని ఇదిగోండి తీసుకున్నాం తను ఆడుకోవడానికి బాగుందని. చక్కగా ఆడేసుకుంటుంది చూడండి. వెయిటింగ్ హాల్లోని 40 minutes అయిపోయిందండి. ఎలా టైం అయిపోయిందో తెలియలేదు. నా చిట్టి తల్లి ఆడుతుంటే అంత ముద్దుగా ఉంది. ట్రైన్ వచ్చాక ట్రైన్ ఎక్కేసామండి. సెకండ్ ఏసీ చేయించాం కానీ సైడ్ బర్త్స్ వచ్చాయండి. అస్సలు ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. నా చిట్టి తల్లికే సరిపోలేదు చూడండి, తనకే సరిపోలేదు పడుకోవడానికి. ఇంకా తన పక్కన నేను ఎలా పడుకున్నానో ఒకసారి ఊహించుకోండి. చాలాసేపు కూర్చొని ఉన్నాను. ఇలా ఉందన్నమాట. ఫైనలీ జర్నీ చేశాక రాయగడ రీచ్ అయిపోయాం. రాయగడ రీచ్ అవ్వగానే ఇంకా పెద్ద వర్షం పడుతుంది అప్పుడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం 6 అప్పుడు. చాలా పెద్ద వర్షం పడుతుంది రీచ్ అయ్యాక. ఇంకా రాయగడ వచ్చేసాం. అయిపోయింది తిరుపతి జర్నీ. బుజ్జితల్లి పడుకుంది అప్పుడు వరకు. ఇంకా ట్రైన్ దిగాను, ఇంకా జస్ట్ లేచింది. లేచిన వెంటనే నవ్వేస్తుంది. ఇంకా చూడండి ఎప్పుడు అంతే, ఎవరైనా లేచిన వెంటనే ఏడుస్తారు కీ అని. తిను మాత్రం ఎప్పుడు లేచిన వెంటనే చక్కగా నవ్వుతుంది నా చిట్టి తల్లి. ఇదే తినలో ఉన్న స్పెషాలిటీ అనమాట. తర్వాత ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. చాలా పెద్ద వర్షం, మాకు వర్షం వెల్కమ్ చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఆటో వచ్చిన వరకు వర్షం పడింది. ఆటో ఎక్కే ముందు వర్షం కూడా తగ్గిపోయింది. సో మేము అస్సలు తడవలేదు. ఇంకా మొత్తానికి అయితే మా తిరుపతి ట్రిప్ చాలా బాగా జరిపింది. అనుకోకుండా కొన్ని జరిగాయి, అనుకునేవి జరగలేదు. బట్ అనుకోకుండా జరిగినవి అయితే ఇంకా చాలా బాగా జరిగాయి. బ్యూటిఫుల్గా అయిపోయింది. ఫైనలీ పర్ణిక బ్యాక్ టు playground. Is a coach, player already started.